కాత్యాయని దేవి స్వరూపంలో అంతరార్థం ఏమిటి? ఈ స్వరూపం యొక్క ప్రత్యేకత ఏమిటి? చతుర్భుజాలు కలిగినటువంటి ఆ దేవతా స్వరూపంలో ఖడ్గము, పద్మము, అభయహస్తము, వరదహస్తము, ఎర్రటి చీర, బంగారు అంచుతో అలంకరింపబడినటువంటి ఆ మూర్తి ఒక అద్భుతమైన సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. ఖడ్గము పదునైన బుద్ధికి చిహ్నము, పద్మము స్వచ్ఛతకు నిదర్శనము. స్వచ్ఛమైనటువంటి ఆలోచన దృక్పథంతో, కుశాగ్రమైనటువంటి బుద్ధితో జీవితాన్ని గడపగలిగితే ఎర్రటి ఆ కౌసుంభ వస్త్రానికి మన మానవ జీవనమే నిదర్శనం. బంగారు అంచు రాజసానికి నిదర్శనం. ఏణాంకానల్లభాను మండల సశ్రీచక్ర మధ్యే స్థితాం బాలార్కద్యుతిభాసురాం కరతలే పాశాంకుశౌ బిభ్రతీం చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభ వస్త్రాన్వితాం అంటూ ఆ తల్లిని మనం కీర్తిస్తాం. ఎర్రటి చీర యొక్క లక్ష్యము అద్భుతమైన జీవనానికి నిదర్శనం. తల్లిని నిరంతరము అర్చిస్తూ కుశాగ్ర బుద్ధిని పొంది స్వచ్ఛమైన పద్మంలాంటి ఆలోచన విధానంతో మనం జీవితం గడపగలిగితే అదే అభయహస్తమై కోరిన అభిష్టాలన్నింటినీ నెరవేరుస్తుంది. అందుకే అభయహస్తము, వరదహస్తము రెండింటితో ఈ సత్యాన్ని చాటు చెబుతున్న ఆ తల్లి సింహవాహన, సింహం మీద అధిష్టానం చేసి మనను కరుణిస్తూ ఉంది. సింహాన్ని ఎందుకు ఎంచుకుంది అంటే, ద్విజాన్ విత్రాసయన్ ధీమాన్ వరసా పాదపాన్ హరన్ మృగాంశ్చ సుబహూన్ నిఘ్నన్ ప్రవృత్త ఇవ కేసరి అని సుందరకాండలో ఆంజనేయుడు 100 యోజనాల సముద్రాన్ని దాటుతున్నప్పుడు చెట్టు మీద ఉన్న పక్షులనన్నీ ఎగరగొట్టి, చెట్ల కొమ్మలనన్నింటినీ వక్షస్థలంతో విరగకొట్టి, తన మృగాలనన్నింటినీ చావగొట్టి సింహంలాగా వృద్ధి చెందాడు అని అక్కడ చెప్తారు. ఈ రెండింటికి సారూప్యత ఏమిటి అంటే, ఆలోచన స్వచ్ఛంగా ఉండాలి అంటే అంతరార్థము 2 ఆలోచనలు ఉండకూడదు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన, నిశ్చయమైనటువంటి ఆలోచన విధానం ఉండాలి. అది ఎలా నీకు మార్గదర్శకం చేయాలి అంటే, వచ్చే అవరోధాలనన్నింటినీ దాటుకుంటూ ఆత్మవిశ్వాసంతో ఆంజనేయుడు చెట్ల కొమ్మలనన్నింటినీ విరగొట్టినట్టు అద్భుతమైనటువంటి ఆలోచన విధానము, కుశాగ్ర బుద్ధితో కార్యక్రమాన్ని నెరవేర్చేటప్పుడు వచ్చేటువంటి అన్ని సమస్యలకు పరిష్కారాన్ని ఎంచుకుంటూ నీలో ఉన్న మృగ లక్షణాలను అంతం చేసుకుంటూ ముందుకు సాగటమే ఖడ్గానికి, పద్మానికి చిహ్నమైతే, అప్పుడు సింహంలాగా మనం వృద్ధి చెందుతాం అని చెప్పటంలోని ఆంతర్యం ఏమిటి? సింహము ఆసురీ శక్తులను అంతం చేయటం కోసం అమ్మవారి ఆవిర్భావానికి వాహనంగా ఉపయోగపడింది. అలా స్వచ్ఛమైన బుద్ధి, కుశాగ్రమైన ఆలోచన అభయాన్ని, వరదాన్ని ప్రసాదిస్తూ ధర్మానికి వేదిక కావాలి. ఈ ఆలోచన, ఈ జీవనం అధర్మకరమైనటువంటి పనులు చేయటానికి ఉపయోగించరాదు అని చెప్పటమే కాత్యాయని మాత మనకు ఇస్తున్న అద్భుతమైన సందేశం. దాన్ని గుర్తిస్తూ జీవితాన్ని ధర్మ మార్గంలో ముందుకు నడిపించుకోవాలన్న ఆలోచనకు ఆ తల్లి ఆరాధన ద్వారా శ్రీకారం చుడుతూ జీవితాన్ని అద్భుతమైన శ్రేయోపథంలో కొనసాగించే ప్రయత్నం చేద్దాం.